హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎన్టీవీ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఫైన్, మీరు కూడా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ మెయిన్గా ఇంకో పాయింట్కి వస్తే ఏంటంటే, హెల్తీ వేలో పిల్లలకి ఇష్టమైనది ఫుడ్ చేసి పెడదాము. సో డాక్టర్గా యూజువల్గా రాగి పిండి అయితే రికమెండ్ చేస్తారు, పెట్టండి మంచిది పళ్ళు మంచిది, కానీ అసలు తినరు కదా వాళ్ళు. సో వాళ్ళకైతే కేక్స్ అయితే ఎగబడి తింటారు. బేకరీ ఫుడ్ ఐటమ్ అంటే మైదా షుగర్ కదా. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మంచిగా రాగి పిండి కేక్ అయితే చేస్తాను. సో పిండి కాదు, ఏదో ఒకటి సంథింగ్ తడబడతాను. వీడియో చూసినప్పుడు మంచి కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేస్తాను, కానీ మధ్యలో పోతుంది ఆ కాన్ఫిడెన్స్. అండ్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ వీడియో చూసి కొత్త వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ నేనైతే గివ్ అప్ ఇవ్వను, ఎక్కడైతే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అండ్ మీ నుంచి సపోర్ట్ కూడా అలాగే ఆశిస్తున్నాను. మీకు ఏదైనా వీడియోస్ కానీ రిలేటెడ్ ఏమైనా కావాలన్నా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ అయితే చేసి పెడతాను. సో డిస్టర్బెన్సెస్ కూడా సారీ అనమాట. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్ వీడియో. కేక్ మొదలెద్దామన్న గంట ముందు ఇదైతే చేయాలి, చిన్న ప్రాసెస్ అనమాట. ఏంలా కప్పు బెల్లం అయితే తీసుకోండి. సో అది తురిమిందైనా సరే, పొడైనా సరే, బెల్లం పొడి దొరుకుతుంది కదా మనకి బయట, అదైనా సరే తీసుకొని దాన్ని మంచిగా కరగబెట్టండి. ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం బదులు పంచదార వాడతామన్నా ఓకే, మీ ఇష్టం. నేను హెల్తీ వేలో కాబట్టి బెల్లం యూస్ చేస్తున్నా పిల్లలకి. సో ఎవరైనా తినొచ్చు అని చెప్పి ఇక్కడ వచ్చేసి మంచిగా బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చేటట్టు స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి. మాడిపోకుండా చూసుకోండి, ఎటువంటి పాకం అవసరం లేదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బెల్లం పొడి ట్రై చేసా, కానీ అవ్వలేదు, శుద్ధ అయిపోయింది బెల్లం నాకు, అందుకని అలా ఉందన్నమాట. ఆ తర్వాత మంచిగా వడకట్టుకోండి. బెల్లంలో ఏదన్నా డస్ట్ పార్టికల్స్, దుమ్ము ఏదన్నా ఉన్న చెత్త స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్ కదా, మంచిది కదా. సో అందుకనే అది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. సో అందుకని ముందుగానే ఒక గంట ముందు ఇదైతే చేసేసి పెట్టుకోండి. కేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకోండి. సో నేనైతే కంటిన్యూ చేస్తా ప్రాసెస్ అయితే. నాకు చల్లారిపోయినాక వాడా. ఒక బౌల్లో ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నా, ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. సో ఫ్రీడమ్ నూనె, అదే దాంట్లో బెల్లం సిరప్ నేను ముందుగానే కరగబెట్టి చల్లారి పెట్టాను కదా, అదైతే వేసేసుకున్నా. మంచిగా చేత్తోనే విస్కర్తోనే ఇలా చేసేసుకోవచ్చు. హ్యాండ్ బ్లెండర్ ఏం అవసరం లేదు, చేత్తోనే మంచిగా ఇలా మీకు ఏది వీలుగా ఉంటే అలా చేసుకోండి అనమాట. అండ్ అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసి, అండ్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అయితే తీసుకోండి. ఫ్రెష్ పెరుగు, పుల్లటి పెరుగు అయితే ఏం అవసరం లేదు. అండ్ మీకు ఇక్కడ నేను మెజర్మెంట్తో సహా చెప్తున్నా, మీకు ఏ కప్ అయితే ఇదిగా అనిపిస్తుందో ఆ కప్స్ అయితే పెట్టుకోండి. నా దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి కాబట్టి ఆటలతో కొలుచుకున్నాను అనమాట. అండ్ అది ఈ మూడు మంచిగా మిక్స్ అయిన దాకా బాగా ఇచ్చేయండి. వాటిని అయితే బాగా తిప్పండి. సో మిక్స్ అయిపోవాలి మంచిగా సాఫ్ట్గా అయితే. ఆ తర్వాత వెన్నీలా ఎసెన్స్ వేసుకోండి, ఒక స్పూను ఉంటే వేసుకోండి, లేదంటే యాలకల పొడి అయితే చేసేసుకోవచ్చు. అండ్ దాల్చిన చెక్క అంటారు కదా, సో అది కొంచెం పొడిలాగా ఇలా చేసి అయితే వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. సో అదైతే మంచి స్మెల్ ఫ్లేవర్ కోసం అయితే వేసుకున్నాను నేనైతే, ఉంది. మీరు లేకపోయినా పర్లేదు, యాలకల పొడి వేసేయండి. అండ్ తర్వాత ఈ మొత్తం అయితే ఇది అయ్యేటట్టు అయితే మంచిగా తిప్పుకోండి. మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది యాలకలు పొడేసిన. ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, ఇలాంటి స్ట్రైనర్ ఒకటి పెట్టుకోండి. సో ఆ తర్వాత రాగి పిండి ఒక కప్పు అయితే వేయండి. దీంట్లోనే కోకో పౌడర్ అయితే ఉంటుంది. సో సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది మనకి. మీ దగ్గర లేకపోతే ఓకే, నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం వేసాను, ఉందని. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేయండి. మీ దగ్గర అవి లేకపోతే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని ట్రై చేయండి, చాలా బాగానే వస్తుంది కేక్. మెయిన్ కావాల్సింది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. సో అది అవైలబుల్ లేకపోతే ఈనో ప్యాకెట్ ఒకటి వేయండి అనమాట. మంచిగా ఇవైతే ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఏమన్నా ఉండలుగా ఉన్నా కానీ మనకి ఇలా జల్లిస్తే ఏంటంటే పిండి మంచిగా వస్తుంది అనమాట, ఈవెన్గా. అదంతా అట్లా స్ట్రెయిన్ చేసేసేయండి. చేసినాకైతే మంచిగా తిప్పుకోండి. ఎప్పుడు కేక్ అయితే గుర్తు పెట్టుకోవాలి, మనం ఒక డైరెక్షనే తిప్పాలి, అయితే రౌండ్గా తిప్పాలి, లేదంటే కంటెంట్ ఫోల్డ్ మెథడ్లో తిప్పాలన్నమాట. సో రెండిట్లోనే ఎట్లా పడితే అట్లా తిప్పకూడదు, ఉండలుగా అయిపోతుంది. సో మంచిగా ఎక్కడ గెడ్డలు లేకుండా క్రీమీ టెక్స్చర్లో అయితే తిప్పుకోండి. కొంచెం గట్టిగా అవుతుంది. సో ముందుగా అయితే కాచి చల్లారి పెట్టిన పాలు అయితే ఉంటాయి కదా, అవి 1/2 కప్ అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా అయితే తిప్పుకోవాలన్నమాట బాగా. పర్లేదు, చేయి నొప్పి అయితే ఏం రాదు, మంచిగానే ఉంటుంది. 1/2 కప్ అయితే మిల్క్ యాడ్ చేసేయండి.
చల్లగా ఉన్న మిల్కే, వేడిగా అయితే కాదు. అది కూడా మంచిగా అయింది. నేను 1 కప్ వేసా కానీ నాకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది. మీకు అంత ఇదిగా అవసరం లేదు, 1/2 సరిపోతుందని అయితే నాకు అర్థమైంది. సో ఆ తర్వాత మీ దగ్గర ఇప్పుడు దాకా చెప్పిన కేక్ ప్రాసెస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. నేను సింపుల్గా చూపించాను. ఏదైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. సో తప్పకుండా ఇంకా మంచి రెసిపీస్ ఏవైతే కావాలో చెప్పండి, అవి కూడా ట్రై చేస్తాను. ఇవి ఎప్పుడో ఆర్డర్ పెట్టాను, వీటికి ఇప్పుడు సమయం వచ్చిందనమాట. సో నా దగ్గర కప్ కేక్ మోల్డ్ అంటారు కదా, అవి లేవు. సో కింద బేకింగ్ కోసం పెడతారు. ఇలా పెట్టా కానీ షేప్ అవుట్లు అయినాయి అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, చాలా బాగుందనమాట. ట్రై చేయండి డెఫినెట్గా. ఈ పేపర్ కప్స్ లేకపోతే మన దగ్గర చిన్నవి గిన్నెలు ఉంటాయి కదా స్టీల్వి, వాటిలో అయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి గోధుమ పిండి ఆర్ మైదా పిండి డస్టింగ్ చేయండి, చూపిస్తాను. సో అలా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా కొన్ని ట్రై చేశాను, అలా కొన్ని ట్రై చేశాను అనమాట. బాగానే ఉంది, ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో తిన్నారు. అండ్ వీటికి డెకరేషన్ ఏమైనా మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే చాకో చిప్స్ ఉంటే చూడండి. ఇది ఒక 10 మినిట్స్ ముందే మంచిగా మందం ఉన్న కళాయి అయితే తీసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి కేక్కి, ఇలా స్టాండ్ బట్టి. సో స్టాండ్ లేకపోతే ఇసుక ఆర్ ఏదైనా ఇసుక వేయచ్చు, లేదంటే గల్లుపు వేయచ్చు. అండ్ ఆ తర్వాత అయితే ఇదిగో ఇలా ప్రీ హీట్ అయితే చేసిన దాంట్లో ముందుగానే వేడి చేసిన దాంట్లో 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. సో ముందు ప్రీ హీట్ చేసిన దాంట్లో ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక సిమ్ ఆర్ మీడియంలో అయితే 30 to 35 మినిట్స్ అయితే కేక్ని ఇలా మనం బేక్ చేసుకోవాలి. మధ్యలో ఆఫ్టర్ తీసి చూసుకోవాలి. ఇదిగో ఇలా నేనైతే డస్టింగ్ చేస్తున్నాను. నా దగ్గర కేక్ మౌల్డ్ రౌండ్ది అయితే ఉంది. ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి అయితే మంచిగా ఇది చేశాను అనమాట. చేసిన తర్వాత కేక్ బ్యాటర్ అయితే ఇంకా నాకు ఉంది కదా మిగిలింది, అది కూడా దాంట్లో అయితే వేసి కేక్ చేశాను. చాలా బాగుంది, మంచిగా స్టీమ్ చేసుకోవచ్చు. కొంతమంది వేడి నీళ్ళు ఆవిరి మీద ఇచ్చేస్తారు, దానికన్నా ఇదే బాగుంటుంది. మేబీ నేను అయితే ఇలా చేశాను, వాటర్ది అయితే చేయలేదు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో నేను ఫస్ట్ టైం అనమాట ఈ కేక్ చేయటం. నాకు అంతా బాగానే కుదిరింది కానీ షేప్ అవుటే పోయిందనమాట. మొత్తం ఉన్న కొంచెం బ్యాటర్ని కూడా మంచిగా దాంట్లో అయితే చేసి ట్యాప్ చేసి పెట్టుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి అనమాట. సో ఇట్లయితే వేసేసాను. కొంచెం మిగిలింది కప్ కేక్ పేపర్లు ఉన్నాయి కదా, అట్లా కూడా ట్రై చేశాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇవి మనం ఫస్ట్ నేను ఒక అల్యూమినియం ప్లేట్లో పెట్టాను కదా, దాంట్లో అయితే పెట్టద్దు. బేస్ అయితే కొంచెం నాకు ఎక్కువ బేక్ అయినట్టు అనిపించింది, గట్టిగా అనిపించింది. తర్వాత చూస్తే కొంచెం స్పాంజీగా అనిపించింది. ఆ తర్వాత స్టీల్ ప్లేట్లో పెట్టి కప్ కేక్ పేపర్స్ అయితే పెట్టాను. ఇలా హోల్స్ లేకుండా అయితే చూసుకోండి, ఆవిరి బయటకు పోకుండా. నేను అందుకే దానికి టిష్యూ పేపర్ పెట్టా, హోల్ ఉందని చెప్పి. అండ్ ఆ కేక్ ఏదైతే పెట్టాను దాంట్లో పెట్టి ఇట్లా గిన్నెతో కవర్ చేసా, బాగానే వచ్చింది. ఇదిగోండి ఇలా స్టీల్ ప్లేట్లో అయితే పెట్టి చేశాను. అండ్ దీనిపైన నేను జీడిపప్పు బాదం పప్పు ఉంటే అవి కట్ చేసి సన్నగా అయితే వేసాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏముంటే వేసుకోవచ్చు. ఇదిగో ఆల్రెడీ బేక్ అయింది మంచిగా. పూర్తిగా చల్లారిపోయినాక తీసి అయితే ఇంట్లో అందరికి ఇచ్చేయచ్చు, బాగా తింటారు. ఇదిగో సెకండ్ టైం కూడా ఇలా బేక్ చేశాను, బాగా వచ్చినాయి అనమాట. కేక్ ఎలా అనిపించింది చూడటానికి కామెంట్ చేయండి. ఏమైనా ఫాల్ట్స్ ఉంటే కూడా, మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. ఇట్స్ ఓకే, లెర్నింగ్ అనమాట, నేర్చుకుంటున్నాను. తప్పులు అందరూ చేస్తారు, ఎవరు చేయకుండా ఉంటారు. ఇంకా అయిపోయినాక మా శాన్వికి ఇచ్చేసా. ఎప్పుడు తెలిసింది కదా మా శాన్వి ఒకటే ఎక్స్ప్రెషన్. మా హెన్వి కూడా నచ్చిందంట. సో ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అందరూ తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు. నెక్స్ట్ టైం అయితే తీస్తాను ఏదన్నా రెసిపీ చేసినప్పుడు అయితే. సో ఇది వీడియో అయితే నచ్చితే ఎలా ఉందో చెప్పండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనమాట. స్కూల్కి కూడా స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు. అండ్ పిల్లలు పెద్దలే కాదు, ఎవరైనా తినొచ్చు అనమాట కేక్ అయితే. సో మా కేక్ అయితే కంప్లీట్ అయింది. వీడియో అనిపించింది, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఉంటాను మరి, బాయ్.